ప్రజలలో ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నటువంటి విషయాన్ని పసిగట్టలేకపోయాం. జగన్తో ఓటమి పాలైనటువంటి నేతలతో సమావేశం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆత్మ పరిశీలనలో అంశం. కార్యకర్తలకు అండగా నిలవాలని వైసీపీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం. అవి అని ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. సోమవారం తాడేపల్లిని జగన్ ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే గడప గడపకు తిరిగినప్పుడు ఎన్నికల ప్రచార సమయంలోనే ఎంతో కొంత బయటపడి ఉండాలి కదా, ఎక్కడ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. వ్యతిరేకత అంతా పోలింగ్ రోజే కనిపించడం ఊహించలేకపోయాం. జనం పలుచు పట్టుకోలేకపోయామా అనిపించింది. రాయలసీమ ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసే రెడ్డి సామాజిక వర్గం ఫ్యాక్టర్ కూడా పనిచేయలేదు. పూర్తిగా పార్టీ గ్రామాలు అనుకునే చోట కూడా ఓట్లు పడలేదు. 2019లో అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత బహిరంగంగా కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తప్ప మిగతా పబ్లిక్ నుంచి ఏమాత్రం కనిపించలేదు అన్నటువంటి అంశం ఇక్కడ మాత్రమే పూర్తి వ్యతిరేకత కనిపించింది. మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత కనిపించలేదు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాయి కాబట్టి పాజిటివ్గా ఉందని భావించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నాం అని ఆ నేతలు జగన్కి చెప్పారు. మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఓపికగా ఉండండి, కార్యకర్తలు అండగా నిలవండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని జగన్ నేతలకు సూచించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ విక్రాంత్, ఓడిపోయిన నేతలు బొత్స సత్యనారాయణ, రెడ్డప్ప, తలారి రంగయ్య, కర్ణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, శంకరనారాయణ, సంజీవయ్య, పుష్పశ్రీవాణి, ఉమాబాల, బుట్టారేణుక, రెడ్డి శాంతి, చిర్ల జగ్గిరెడ్డి, కళావతి, సత్యవతి, గొట్టేటి మాధవి తదితరులు జగన్ని కలిసినటువంటి సందర్భంగా ఇది వచ్చినటువంటి అభిప్రాయం.